పిల్లలు లేరమ్మా 10 ఏళ్ళు అయింది కానీ పిల్లలు లేరమ్మా అంటే 4 ఏళ్ళ పొరాడేళ్ళు ఆవిడ మెడతొట్టు చేసి నన్ను చేస్తే 10 మంది పోతారు. వెనకన్నామంటే చిన్నపిల్లల చేస్తే సరిపెట్టుకొచ్చిన పిల్లలు లేరు. ఆవిడ ఎదుర్కొంటే 30 ఏళ్ళ ఆవిడ, ఈయనకి 3-4 ఏళ్ళు వయసు లేదు కదా, ఈ ఆవిడ మెడతొట్టు చేసి నన్ను చేస్తే 10 మంది పడతారు. నిజానికి ఏమన్నా తప్ప అన్నాడా? అంతరార్థానికి వెళ్తే నిజంగా లోకంతా పుట్టించింది ఆయనే. కేడిలోల విలస దుర్జాల సంభూత నానా గంజాత భవాన్న కుంభకు మహానందంగనా డింభకు శ్రీకైవేయముదంబు చేరుటకునై చింతించదన్ లోకలక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు ధనమోద్రేక స్తంభకు కేడిలోల విలస దుర్జాల సంభూత నానా గంజాత భవాన్న కుంభకు మహానంద కేవలం చూపు మాత్రం చేత లక్ష్మీదేవి కేసి విలాసంగా చూసిన ఒక్క చూపులో అనంతకోటి బ్రహ్మాండాలు పుట్టించగలిగినటువంటి స్వామి ఈవిడికి సంతానాన్ని ఇవ్వలేడా? ఆయన అబద్ధం చెప్పలేదండి. మన మాటలో మనం రావాలనుకుంటే నన్ను చేసుకోమంటే అపవిత్రమైన మాట అనుకుంటాం, చేసుకోమంటే నన్ను స్మరించమని అర్థం. అసలు ఎందుకు పిల్లల కోసం వెళ్తున్నావు? ఏం చేస్తారు పిల్లలు? నీకు భగవంతుని స్మరించుకుంటూ ఉండలేవు. పిల్లలు లేని వాడు అలాగే ఆలోచిస్తారు. మిగిలిన సమాజం కూడా వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు లేని తల్లి మీకు కనబడితే అమ్మ దయచేసి నా మాట మీద మీకు వీలుంటే ఆ విషయం ప్రస్తావించకండి. ఆవిడ ఒకవేళ ఆవిడే ఏమన్నా అంటే ఏమిటమ్మా పిల్లల వల్ల మేము సుఖంగా లేమో అబద్ధం చెప్పండి, అవసరమైతే ఆవిడ సంతోషిస్తాం. మన సమాజం అటువంటిది కాదు. ఎన్నుంటే పిల్లలు లేనప్పుడు ఇంత గొడుగు సాగదీయడం పీసీసీల రాగం పీడిన రాగం పెట్టి ఆవిడ తెచ్చుకోవాలి అన్యాయంగా ఎక్కడికి మొత్తం ఎక్కడికి రాలేదు. అదో పెద్ద నేరమా ఘోరమా? పిల్లలు లేకపోతే అందరికీ ఉంటారా? 130 కోట్ల ఉన్నది. ఇంకా దీనికి మీరు చూసుకోండి. పురాణాలు మన దేవతల ఎవరికి పిల్లలు లేరు, సరస్వతి బ్రహ్మనికి పిల్లలు లేరు, లక్ష్మీనారాయణుడికి పిల్లలు లేరు, శివపార్వతుడికి పిల్లలు లేరు. వినాయకుడు కుమారస్వామి శివపార్వతుల సంతానమై మనమనుకునే వ్యవహారమేనండి. వాళ్ళని భావనాత్మక సంతానం అంటారు. పార్వతీదేవి 9 నెలలు పోసి ఏ ఆసుపత్రుల్లోనూ కావలేదు. ఆవిడకి కళ్యాణ లక్ష్మి పథకం కానీ గర్భిణీ పథకం కానీ కేసీఆర్ గారు అమలు చేయలేదు. ఇప్పుడు కనీసం పుట్టుంటే ఇదేనా ఇచ్చేవి. మరి ఆవిడ గర్భం ధరించినప్పుడు ఏ ఆసుపత్రిలోనూ పిల్లల్ని కన్నప్పుడు వినాయకుడిని ఆవిడ సంతానం ఎలా అంటారు? లలితా సహస్రం మాట్లాడితే అప్పుడు రహస్యాలు చెప్తా. లేదా నవజీవన వ్రతం చూడండి, త్వరలో వస్తుంది. వినాయకుడు పుట్టుక వెనకాల కుమారస్వామి పుట్టుక వెనకాల ఉండే రహస్యం అంతా భండాసుర వధ నామాలతో సంబంధం ఉంటుంది. అదంతా వస్తుంది. అది వేరు. ఇప్పుడు పురాణ కథ వెనకాల అంతరార్థం ఉంటుంది. ఆ తత్వం తెలుసుకుని మాట్లాడాలి కానీ కేవలం మనకి మళ్ళీ ఆవిడ 9 నెలలు మోసింది సేవంతం పాడారు అనుకోకూడదు. లక్ష్మీదేవి కానీ, పార్వతీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, హిందువు భార్య శచీదేవి కానీ, మన్మధుడు భార్య రతీదేవి కానీ, నలతో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న రంభ కానీ ఎవరు సంతానాన్ని కాదు. అంచేత నా దృష్టిలో పిల్లలు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దేవతలతో సమానం. వాళ్ళకి నమస్కారం. వాళ్ళని గౌరవించండి, అవమానించండి. పిల్లలు ఉండడం అనేది పెద్ద విషయం కాదు, లేకపోవడం అంతకంటే పెద్ద విషయం. దాన్ని సంపదగా భావించాల్సిన అవసరం ఈ కాలంలో అసలే అవసరం లేదు. ఇంతకంటే సంతానం కంటే సంతానం వేరే ఏం లేదు. ముందు సంతానం, తర్వాత సంతానం. ఎక్కడైనా సభ జరిగితే చూడండి, మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతానం. ఆ చింత వదిలే. అందుకోసం కృష్ణుడు నన్ను చేసుకోండి అర్థం ఏంటంటే మీ ఆయన వదిలేసి నన్ను చేసుకోవాలి కదమ్మా. శ్రీ మహావిష్ణువు ఎందుకంటాడమ్మా మాట? ఎందుకు ఏడుస్తావు? ఊరికే కొడుకోబుట్టరటంచునెత్తు జీవనభ్రంతులై గురించి చెబుతాడు కాలహస్తి శతకంలో. కొడుకోబుట్టరటంచునెత్తు రవివేకు జీవనభ్రంతులై కొడుకోబుట్టర కౌరవేంద్రున కనేకులు వారికి ఏకతో బరస. కొడుకోబుట్టర కౌరవేంద్రునకు అనేకులు వారికి ఏకతో బరస. పుత్రులు లేని ఆ సుకులకు వాటిల్లేనే దుర్గతులు. పుత్రులు లేని ఆ సుకులకు వాటిల్లేనే దుర్గతులు. చెడునే మోక్షపదము అపుత్రగుణకు శ్రీకాళహస్తీశ్వర. కూతురున్నా సరిపోతుంది, కొంతమంది కొడుకులు కావాలి. కొడుకులు ఉన్నవాడు కూతురు కావాలి. 2 లేనివాడు ఎవరో ఒకరు కావాలని కూర్చుంటారు. ఎందుకు ఏడుపు? 100 మంది ఉన్నారు కొడుకులకి. దగ్గర పెట్టడానికి కూడా ఒక్కడి మీద వాళ్ళకి దగ్గర వీడు పెట్టాల్సి వచ్చింది. వీడి దగ్గర ఎవరు పెట్టాడు? ధర్మరాజు పెట్టాడు, ధర్మగారికి. అందుకే తెలుగులో సామెత, ధర్మరాజు రాజ్యానికి వచ్చాక మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టాలిగా. అందుకని మొదటి బడ్జెట్ అంటే తద్దినాల బడ్జెట్. ఎందుకంటే కౌరవులు 100 మందికి దద్దినాలు పెట్టాలి, మాసికాయలు పెట్టాలి, ఓణ షాన్మాసికాయలు పెట్టాలి, ప్రత్యేక దద్దినాలు పెట్టాలి, 171 పెట్టాలి. వాడి కనుక వీడి దగ్గర వెయ్యి.
ప్రథమ సంవత్సరం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు సహా మొత్తం దగ్గర జరిగింది. అందుకని తెలుగులో సామెత పాండవ సంపాదన అంతా కౌరవం దగ్గర సరిపోయింది. ధర్మరాజుకి యుద్ధం వల్ల కలిసి వచ్చింది ఇదే. బ్రాహ్మణులు బాగుపడ్డారు, గోత్రంగా భోజనం చేసి ధర్మరాజు ఏం కలిసిన 300 మంది భోజనాలు రోజు. ఏం సాధించాడు? 100 మంది కొడుకులు ఉన్నారు, చెరుకు దర్శనం పెట్టారు, కొడుకు లేకుండా కూడా ధర్మాలు పెట్టాడు. కర్మదాపతి ఏమిటండి? అసలు సంతానమే లేదు, పెళ్ళే కాలేదు. సుఖ మహర్షి ఆయన భాగవతం చెప్పాడు, భారత కాలంలో ఉన్నాడు, భాగవత కాలంలో ఉన్నాడు, 100 వయసులో జ్ఞానం పొందాడు, మోక్షాన్ని పొందాడు. శుకుడు గొప్పవాడు, ధృతరాష్ట్రుడు గొప్పవాడు, చిన్నపిల్లవాడు కూడా చెప్పినాడు శుకుడే గొప్పవాడు. కత్తెరిస్తే మనం సుఖుల్లా తయారయ్యే ప్రయత్నం చేయాలమ్మా, సుఖాల కోసం ఆలోచించవద్దు. అందుకని పెళ్లి కాని వాడు పెళ్లి కాలేదని, పెళ్లి అయితే సంతానం లేదని, సంతానం పుడితే మళ్ళీ కన్ను వంకర కాలు వంకర ఏదో ఒకటి లేకుండా మనుషులు ఎలా ఉంటారు? ఈ సంతృప్తే మనకి గొప్ప కారణం. అందుకే భగవంతుడిని బంధించడానికి ప్రయత్నం చేసింది నారద మహర్షి అంటున్నాడు అక్కడ. ఘోష ప్రఘోష ఘోష ప్రఘోష శమనాయమధూముగుణేన. ఈ ఘోష ప్రఘోష శమనాయ. ఘోష అంటే సంస్కృతంలో గొల్లబాలే అని అర్థం. మనం మామూలుగా ఘోష అంటాము, అది కూడా కావ్యం ఉంది, సాగర ఘోష. అక్కడ సాగరం బాధపడింది. ఆ బాధనంతా నేను మొత్తం 1116 పద్యాల్లో చెప్పాను, మానవ జీవన చరిత్ర అంతా కూడా. అందుకని సాగర ఘోష అని పెట్టారు. ఘోష ఎప్పుడు కేవలం ఏదో బాధ అనే అర్థంలో వాడరు. వేదఘోష, వేదఘోష. వేద పండితులు వేదం చెప్తే వేదఘోష అంటారు. మంగళవాద్యాలు పెళ్లికి మోగిస్తే మంగళవాద్య ఘోష అంటారు. అంటే శుభప్రదంగా కూడా ఘోష శబ్దాన్ని వాడతారు. కానీ ఈ ఘోష శబ్దానికి ఉండే రెండో అర్థం ఉంటుందండి. ఘోష అని దీర్ఘంగా పలికితే అది సాగర ఘోష, వేద ఘోష, పండిత ఘోష, వాద్య ఘోష. అలా కాకుండా ఘోష అని విసర్గలు పెట్టి రాస్తే గొల్లపాలెం, గొల్లవాళ్ళు ఉండే ఊరు. ఘోష ఆభిరపల్లి స్యాత్ అని అమరకోశంలో గొల్లవాళ్ళ ఊరిని ఘోష అంటారు. అందుకని ఘోష ప్రఘోష శమనాయ. ఆ గొల్లపాలెంలో ఉండే స్త్రీలందరూ వచ్చి మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయి ఇలా చేశాడు ఘోష అంటేస్తుంటే అప్పటికి ఏమో వెనకాల దాచుకుని నేను ఏం చేయలేదమ్మా, వాళ్ళు నన్ను కొట్టించాలని చెప్తారమ్మా. ఇందులో అన్నయ్య కూడా పాత్ర ఉందని చెప్పాడు బలరాడు కూడా. అన్నయ్య కూడా ఇందులో పాత్ర ఉందమ్మా, అన్నయ్యకి మిఠాయి ఉండాలి అటుండా పెట్టేశారమ్మా వాళ్ళు. ఈ లంచాల గురించి ఈయన దేనికి ఒకరు బాబు, ఇది మహాపతి రక. బలరావుడే జంటవాడు. అది ఆయన ఒక నోట్లో నాయకులు లేదు కాదు, ఆయన మీద గెట్టేసాడు మొత్తం అని అంటుంటే అప్పటికి లేదు అని ఆవిడ తెలుసు సమర్థించుకుని వచ్చి నువ్వు అలా గారామం చేయబట్టి ఇలా చెప్పారమ్మా, గారామం చేయటే చెప్పి ఏం లేదు మీ ఎదురుగానే కట్టేస్తున్నావు చూడండి అని ఆవిడ తీసుకుని రొట్టి కట్టేసి ఇంత చెప్తే 3 ఏళ్ళు లేవు కూడా. మధో గుణేన ఏ తాడుతో కట్టిందిరా? మధో గుణేన. కవ్వం చేసే తాడు లేదని మజ్జిగ చేసే తాడు, మజ్జిగ చిలికే తాడు, ఆ తాడుతో కట్టేసి. ఆ చిన్నపిల్లలకి అన్నానికి ఏం తాడు కావాలి? విచిత్రమైన జరిగింది. ఆ తాడు కట్టినప్పుడు దాన్ని వ్యాస మహర్షి చెబుతాడు భాగవతంలో. మనందరికీ భగవంతుడు దొరకాలంటే ఏం చేయాలో ఆ రహస్యం అక్కడ చెబుతాడు ఆయన భాగవతం. ఇక్కడ ఈయనేమంటాడంటే లీలాశుకుడు మధో గుణేన మధ్యే యుగంధ జననీ నవనీత దూరం. ఆ ఇళ్లలో వెన్న దొంగతనం చేసేటట్టు చెప్తున్నారే, ఆ వెన్న దొంగని ఏదో ఒక రకంగా పట్టుకుని మొత్తం మీద రోడ్డుకి మధ్యే యుగంగా పొట్ట చుట్టూ తాడు పెట్టి కట్టి పారేసింది. అప్పుడు ఏమనుకుంటారు? నారదుడు చూస్తున్నట్టు ఆయన కల్పించే దృశ్యం వేరుగా ఉంది. నారదుడు త్రిలోక జ్ఞాని, త్రికాల జ్ఞాని. ఆయన కల్పించే దృశ్యాలు వేరుగా ఉంటాయి. జ్ఞాని అయిన వారికి ప్రపంచం వేరుగా కనపడుతుంది, అజ్ఞానులమైన మనకి ప్రపంచం వేరుగా కనపడుతుంది. మనకి చూస్తే మనకి మన అర్థంలో మన మొహమే కనపడుతుంది. ఒక బ్రహ్మజ్ఞాని ఎవడైనా బాబా గారు లాంటి వాడు మన మొహంలో చూస్తే మన వెనకాల ఉండే 100 జన్మలు కనపడతాయి. వీడు ఇదే వేషం. అందుకే బాబా గారి కథలో మీరు చూడండి, జంతువులు మాట్లాడుకుంటుంటే ఆయన చెబుతాడు ఏకాది. బల్లి మాట్లాడుకుంటుంటే బల్లి ఫోన్లే కదని కావాలి దాని పూర్వమో దాని అక్క వచ్చిందంట. ఆ బల్లి ఎవరు, ఆ వేరే బల్లి ఎవరు, అది అక్క. ఆ విషయాలు ఆయన తెలుసునండి మనకు తెలియదు. బ్రహ్మజ్ఞాని అంటే అర్థం. త్రికాల జ్ఞానులకు ఆ విషయాలు తెలిసిపోతాయి వెంటనే. ఫేస్ రీడింగ్ అంటే అది ఊరి డబ్బులు తీసుకుని రీడింగ్ కాదు. ఆయన ముందు ఆ కంప్యూటర్ దాని మీద మండేది పడిపోతాయి. ఆయన సంకల్పించేనే జరుగుతుంది, ఆయన సంకల్పించేది జరిగింది, సంకల్పించబోతే కాదు. అందుకే నారదుడు కనిపించిన దృశ్యం అంటే అయ్యో 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 ఇప్పుడు తెలియదు చిన్నపిల్లాడు అనుకుంటుంది. ఆయన కడుపులో 3 లోకాలు ఉన్నాయి కదా, 14 లోకాలు బొజ్జాలు బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు, ఆకు మీది శిశువు, అలవి కాని శిశువు. 14 లోకాలు బొజ్జాలు బలదాచి చెప్పబోని శిశువు, వీడు చిత్రమైన శిశువు. 14 లోకాల కడుపులో పెట్టుకున్నాడు ఆయన. ఈ తల్లి తెలియక తన కొడుకు అనుకుని బంధించేస్తుంది. పైగా పొట్ట చుట్టూ కట్టింది తాడు. మౌతాల కింద కడితే నారదుడికి బాధలేదు, ఆయన గొడవ అయింది.
పొట్ట చుట్టూ కట్టింది. మధ్య భజనని అంటున్నాడు లీలాసుడు. పొట్ట మీద కట్టింది. ఆయన ఏమనుకున్నట్ట ఆక్రోశకారణమో త్రిజగతం ఉదరస్రావం. శ్రీకృష్ణుని కడుపులో ఉన్న 14 లోకాల ప్రజలు కూడా మేము అరిగిపోతున్నా ఆయన మాకు ఉపయోగట్లేదమ్మా కట్టి ఉపయోగ. ఆ ఏడుపు 3 లోకాల్లో ఉన్న ప్రజల ఏడుపు బాగా నారదుడికి వినపడుతుంది, యశోదకి వినపడ్డాను. అది జ్ఞానికి అజ్ఞానికి తేడా. యశోద అజ్ఞాని అనుకోకండి, మమకారం కారణంగా అంతే. మన మమకారం వల్ల మా అబ్బాయి ఇంకేం కాదు. కానీ బయట వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలు చూసినప్పుడు వేరే రకంగా చెప్పచ్చు. ఇవాళ పత్రికల్లో మీరు చూసి ఉండొచ్చు, 11 ఏళ్ల అబ్బాయి వేరే అమెరికాలో ఫ్లారిడాలో 11 ఏళ్ల అబ్బాయి డిగ్రీ పరీక్ష పట్టా తీసుకుంటాడు. 10 రోజులు డిగ్రీ పట్టా తీసుకుంటాడు యూనివర్సిటీ. 11 ఏళ్ల అబ్బాయి. వాడు 3 ఏళ్ల నుంచే మహత్తరమైన మేధాశక్తి చూపిస్తున్నాడు. అతనికి అవకాశాలు ఇచ్చారు. వయస్సు నిబంధన సవరించి పారేశాడు. వాడిని నువ్వు అమ్మడం అవసరం లేదు. వాడు 11 ఏళ్ళకి డిగ్రీ తీసుకుంటాడు. అతను పత్రిక వాడు అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు 11 ఏళ్ళకి డిగ్రీ తీసుకుంటున్నావు కదా, అసలు నీ ఉద్దేశాలు ఏమిటంటే అతను గొప్పగా చెప్పాడండి. నిజంగా ఖగోళ శాస్త్రం మీద పరిశోధన చేసి దేవుడు ఉన్నాడు అని శాస్త్రీయంగా నిరూపించడం నా ఆశయం. అది ఆశయం, జీవితాశయం. 11 ఏళ్ళ అబ్బాయి చెప్పానమాట. ఎంత పూర్వజన్మ సంస్కారం ఉందో కానీ 11 ఏళ్ళు నాకు 18 ఏళ్ళకి నాకు పీహెచ్డీ అయిపోతుంది అనుమానం లేదు. నేను పీహెచ్డీ దేని మీద చేస్తానంటే ఖగోళ శాస్త్రం మీద చేస్తాను. ఖగోళ శాస్త్రం ద్వారా నిజంగా మన జ్యోతిష్ శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం వేరు, జాతకాలు వేరు. దయచేసి తెలుసుకోండి. జ్యోతిష్ శాస్త్రం వేరు, జాతకాలు వేరు. జాతకాలు చెప్పేవాళ్ళంతా జ్యోతిష్ శాస్త్రం పండితులు కానీ ఇదంతా బిజినెస్. వీళ్ళు గ్రహాలు లెక్కలు తెలుసు అంతే. అందుకంటే వీళ్ళు 3లో ఉండడం, వాడు 6లో ఉండడం, వీళ్ళు ఇంట్లో ఉంటే వాడు ఎవరు అక్కడ ఉండడం. ఇవన్నీ ఊరికే మార్చేసి జాతకాలు చెప్పడం వేరు, జ్యోతిష్ శాస్త్రం. ఇట్స్ ఎ సైన్స్, నో డౌట్. ఆస్ట్రాలజీ అంటారు దాన్ని, ఆస్ట్రానమీ అంటారు. మీరు చెబుతున్నది ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ వేరు, ఆస్ట్రానమీ. మనకున్నది ఆస్ట్రానమీ. మన కర్మగాలి ఆస్ట్రాలజీ వచ్చింది, జాతకాలు వేరు. పైగా మనమేం నమ్ముతా ఉంటే ఆయన ఏం చదువుకున్నాడు కూడా మనకు అసలు అడ్డబొట్టు పెద్దగా పెట్టి దాని మీద నిలువుబొట్టు ఇంకా పెట్టేసి అసలు కళ్ళు కనపడినట్టుగా మొత్తం కుంకం పెట్టేస్తే మనకు వాడు పెద్ద ఉపాసకుడు కింద లెక్క. ఏమి లేదు, కరెక్ట్ మీద కుంకం తీసి పైన పెట్టేయాడంటే 9 వరకు రావడం వాడు కూడా భార్య చేత అసిస్టెంట్ చేత ఏం చెప్పిస్తాడు అంటే 11 వరకు అయ్యారు పూజలు ఉంటాయి. ఇదో పెద్ద డ్రామా. శ్రీకృష్ణుడు తెలుసు వీడు ఏం చేస్తున్నాడు. వీడు రాత్రి 1 గంట వరకు ఎక్కువ ఉన్నాడు కూడా తెలుసు. అందుకే మీరు జైలుకి వెళ్తారు. మీరు గమనించుకోండి. వెళ్తున్నాను చాలా మంది వరుసగా. వారు పట్టుబడ్డారు, వీళ్ళు పట్టుబడ్డారు, రిమాండ్కి పంపించారు. మరొక వీళ్ళు జాతకం ఎవరు చెప్పాలి. వీళ్ళందరికీ చెప్పారు జాతక హోమాలు చేయించారు, యజ్ఞాలు చేయించారు, జాతకాలు చెప్పారు, ముహూర్తాలు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు ముహూర్తం పెట్టారు. మన అజ్ఞానం కారణంగా నీకు జరుగుతున్నాయి. జాతకాలు వేరు, జ్యోతిష్ శాస్త్రం. ఆ జ్యోతిష్ శాస్త్రం, ఆ ఖగోళ శాస్త్రం మీద నేను పరిశోధన చేస్తాను, దేవుడు ఉన్నాడని నిరూపిస్తానన్నాడు ఆ పోరాడు. నాకు ముద్దు వచ్చాడు, ఇంకా పేపర్ ముద్దు తెచ్చుకున్నా నేను మనిషి దగ్గరే. అది చేయవలసినటువంటి పరిశోధన. దాంట్లో మేధావికి ఆ కుర్రాళ్ళకండి 4 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆ తల్లికి తండ్రికి తెలిసి ఒక మనస్తత్వ శాస్త్రవేత్తకు చూపించారు. వాడు సాధారణంగా ఇటువంటి వెంటనే నమ్మరు. వాళ్ళంతా పరిశీలన శాస్త్రీయంగా చూస్తారు. అతను చూసి ఒక 2 రోజుల పాటు పూర్తి పరికరాలు పెట్టి అతని మెదడు పరిశోధించి అతను చెప్పాడు స్పష్టంగా, నిస్సందేహంగా వీడు బాల మేధావి, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ విచ్ ఐ కెనాట్ నో అని చెప్పాడు. ఏదో జరుగుతుంది వీడు బుర్రలో నాకు తెలియదు. అతను 3 ఏళ్ల వయసులో గమనించాడు. అంటే బయట వాళ్ళకి తెలుస్తుంది, తనకి తెలియదు కదా. అలాగే యశోదకి నగరం తెలియదు, కానీ నాలుగు తెలుస్తాడు. అందుకే ఆయన అనుకున్నట్ట 3 లోకాలు ఆయన మధ్యలో ఉన్నాయి. ఇంకా లేకపోతే 14 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు, మొత్తం 14 లోకాలు కలిపి ఆయన కడుపులో ఉంటే ఈవిడు తాడు పట్టుకొచ్చేసి చుట్టూ కట్టేస్తే లోపల వాడు ఏడవరా, ఈవిడికేం మతి లేదా అనుకున్నాడు. ఆయన ఏమో నవ్వుతూనే ఉన్నాడు. ఇలా కళ్ళు ఊరుకుంటున్నా వల్ల మా అమ్మ కట్టేసి అప్పుడే ఆడుతున్నానంట. నేను చెప్పేస్తాను ఆవిడ, నేను చెప్పేస్తాను నువ్వు దేవుడు అని, నువ్వు విష్ణువు అని, నేను చూడలేకపోతున్నాడు, చంపేస్తాను, వెళ్ళిపో నీవు రామాడు ఎక్కడ. అదే కూర్చుంటు నువ్వు రామాడు ఎక్కడ, నువ్వు అదేమిటయ్యా నిన్ను హింసిస్తున్నారు, బాధపడుతున్నారు, శ్రీ మహావిష్ణువు అయ్యా నువ్వు, నిన్ను పట్టుకుని రోడ్డు కట్టేయడం ఏమిటాయి, అజ్ఞానం వల్ల వచ్చేస్తూ ఊరుకమ్మా నాకు వైకుంఠంలో నేను సుఖాలని క్రమమైన నేను వచ్చా, నువ్వు అనవసరంగా జరగబోతున్నావు. ఏమిటంటే వైకుంఠంలో నాకు భార్య ఉందయ్యా, తల్లి లేదు కదా అన్నట్టమ్మా. భగవంతుడు కూడా తల్లిని అంటారు, భగవంతుడు కూడా తల్లి కాదు.
భగవంతుడు కృష్ణుడుగా ఎందుకు అవతరించాడు అంటే కేవలం తల్లి ప్రేమని పొందడానికి స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు భాగవతుడు. ఇక్కడ తల్లి ఓసారి చుడుతుంది, ఓసారి కొడుతుంది, ఓ దెబ్బ కొట్టినప్పుడు నా చేతులు పడిపోను దిక్కుమాలని తెలియదు, దేవుడు ఇచ్చింది పిల్లలు కొట్టానట అని ఏడుస్తుంది. ఎంతకీ పడుకోకపోతే దెబ్బ వేసుకోవడం పొరపాట్లు కొట్టాను రా ఏమనుకోకని వారికంటే ముందు ఈవిడే వస్తుంది. ప్రేమో తెలియదు, కోపమో తెలియదు. ఈ అమాయకపు ప్రేమని తండ్రి ప్రేమని పొందడం కోసం నేను వైకుంఠం నుంచి కష్టపడి కృష్ణుడుగా అవతారం ఇస్తే నువ్వెవడవయ్యా మొత్తం అంతా బయటపడతారు సిబిఐ వాళ్ళు పంపించారని వెళ్ళిపోమని చెప్పాడు. అదేమిటి అక్కడికి నాలుగు ప్రశ్న ఇచ్చాట, నీకేం తీరలేదా సరదా? రామావతారంలో అనుభవించాడు ముగ్గురు తరులు ఉన్నారు, నీకు బంగారు ముగ్గురు తరులు ఉన్నారు, సరిపోలేదా? మళ్ళీ ఈ కూడా ఏమిటంటే నీకేం తెలుసయ్యా, రాజుల పిల్లల్ని రాముడు పెంచరు, దాసికి పెంచుతారు, నన్ను ఎవరు పెంచలేదు. అది ఆ పాపం. నేను రాముడుగా పుట్టాను కానీ నాకు మాతృప్రేమ దొరకలేదు, దాచి పెంచి మా అమ్మ నన్ను పెంచలేదు. అందుకే రాముడు తల్లి ఎప్పుడు అమ్మగారు అనేవాడు. రాజులలో అలాగే అంటారు, వీడు ఇప్పుడు రోజులు నేను పూర్వకాలం రాజులు పరిపాలన అమ్మగారు అందుకే దాచీలు అందరూ ఆమెను అమ్మగారు అనడం విన్నారు, అందుకే అమ్మగారు అంటారు. అలాగే ఉన్నాడు, అమ్మ అనడం కాదే. కృష్ణుడు అలా కాదు, గొల్లపాలెంలో పెరగడం వల్ల వాళ్ళు కూడా ఆచార సంప్రదాయం వాళ్ళ మొహకాలనే వాళ్ళకి ముఖ్యం, అక్కడ ఎక్కువ తక్కువ ఏముండవు, ఒరేని పిలుచుకుంటారు. అలాగే కాబట్టి కృష్ణుడు అందరిలో కలిసిపోయాడు, అటువంటి వాతావరణంలో పెరగడం. ఇక్కడే ఒక రహస్యం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ తాడు పట్టినటువంటి విధానాన్ని లీలాసుకుడు వర్ణించాడే. పోతన గారు భాగవతంలో చెప్పడానికి వ్యాసుడు వీళ్ళందరికంటే భిన్నంగా చూశాడు. ఆ తాడు సరిపోలేదు కట్టడానికి, ఆ తాడు సరిపోలేదు. యజ్ఞదాదత్తబంధనం దళ విద్యంగుణం యదాసీత్తదపిన్యోం తేన అన్యదపి సందదే యదాసీత్తదపిన్యోనం తేన అన్యదపి సందదే కథ దివ్యంగుణమ్యోనం యజ్ఞదాదత్తబంధనం. కవపు తాడుతో కట్టే ప్రయత్నం చేసింది కదా, ఆ తాడు పట్టుకురమ్మందుడు దాసి, ఆవిడ కూడా పొలంలో గొప్పదే కదా పనికెత్తే పట్టుకొచ్చింది. ఆ తాడు పెట్టి కడితే ముడేసే సమయానికి 2 అంగుళాలు తక్కువైంది. ముడికి అడ్డాలి, ముడికి సరిపోవట్లేదే, కాస్త పెద్దతాడు లేదా ఇంట్లో, అసలు కట్టడం ముందు ఇష్టం లేదు, కాస్త పెద్దతాడు లేదా ఇంట్లో అంటే అదేమిటమ్మా పట్టుకొస్తాను, ఇంకాస్త పెద్దతాడు పట్టుకొచ్చారు. అలా అది బాగా పెద్దది కాదు, ఇంకో చుట్టింది, మళ్ళీ ముడి ఎంతామంటే మళ్ళీ ఈ తక్కువ వాళ్ళకి గ్రామాడుతున్నాడే ముడి పడవట్లేదు. అంత తేలిగ్గా ముడి పడితే అలాగా, అదే ఉప్పుని సత్యభామానికి వేసేస్తారు, 3 వేసేస్తారు, ఇక్కడ కుదరదు, ఈ ముడి అన్నట్లేదు. అందుకే అంతవరకు తాడు బాగా ఉంది. మూడెంతామని చూసేది జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోతారు, తాడు సరిపోవట్లేదు, పెద్ద తాడు పట్టుకున్నా అంటే అక్కడ రాస్తారని వ్యాసుడు అద్భుతంగా భగవంతుని పట్టుకునే విధానం. యదాసి తదపి న్యూనం, ఏ తాడు ఇచ్చారో తప్పు, తేన అన్యదపి సందది, అప్పుడు ఇంకో తాడు పట్టుకొచ్చారు, ఇంకా పెద్ద తాడు. తదపి ద్వ్యంగుళం న్యూనం, సరిగ్గా స్కేల్కి వచ్చినట్టుగా ఆ తాడు కూడా 2 అంగుళాలు తక్కువైందంట. 2 అంగుళాలు లెక్క ఏమిటి భాగవతం? తదపి ద్వ్యంగుళం న్యూనం, 2 అంగుళాలు తక్కువైంది. యజ్ఞదానత్వ బంధనం, ఎన్ని తాడులు వచ్చినా కూడా వాళ్ళకు వచ్చిన కట్టడానికి 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయి. అంటే వ్యాసుడు ఉద్దేశం ఏంటంటే, యశోద ఎందుకు కట్టలేకపోతుంది, మీరందరూ అంతే, మీ మనస్సులో భగవంతుడిని బంధించలేదు, 2 అంగుళాల తాడు తక్కువ అవుతుంది. 1 అంగుళం అహంకారం, 2 అంగుళం మమకారం, ఈ 2 ఉన్నంతకాలం భగవంతుడు మాకు. అది భాగవత రహస్యం. ఆయన అహంకారం మమకారం వ్యాసుడు చెప్పడు, మనం తెలుసుకోవాలి విషయం. వ్యాఖ్యానం కూడా ఆయన రాస్తే మేమే. అందుకని తద విద్యంగుళన్యోనం తేన అంజదపి సంసదే యదా తద విద్యంగుళన్యోనం యజ్ఞదాదత్త బంధనం. ఎన్ని తాడు తెచ్చినా అలాగే సరిపోయింది. చివరికి తల్లి చేత కట్టబడాల్సిన అవసరం ఉంది కాబట్టి పాక్కుంటూ వెళ్ళి యమరాజ్యుడు మధ్య చెట్లకి శాప విమోచనం కలిగించాలి కాబట్టి స్వామి లొంగిపోయాడు. లేదా ఆవిడ అక్కడి నుంచి వెళ్ళదు కదా, ఆవిడ ఉంటే ఈ పని చేయలేవదు కదా, అందుకని ఆయనే లొంగిపోయాడు, ముడిపడింది. ఆ తర్వాత ఆవిడ లోపలికి అందించి ఈయన గారు ఈయన వేల కొనసాగించాడు, ముందుకు వెళ్ళాడు, తోసుకుంటూ వెళ్ళి డ్రోన్తో సహా వెళ్ళి 2 చెట్ల మధ్యలో పెట్టాడు. సరిగ్గా లాగడి దాదాపు 2 చెట్లు పడ్డాడు. 3 ఏళ్ల కుర్రాడు తోసుకుంటూ వెళ్ళడం ఏంటి? అదే బియ్యపు రోరా, అటుకుల రోరా, ఎంత తేలికెట్టి మొత్తం దాన్ని చెట్టకు తగిలించడం ఏంటి? ఆ 2 చెట్లు కూలిపోవడం ఏంటి? వాళ్ళకి శాప విమోచనం కలగాలి. వాళ్ళు కుబేరుల యొక్క నారదుల యొక్క శాపానికి గురయ్యారు. వాడు గంధర్వులు, నలకోబరుడు, మణిగిరివుడు. స్వయంగా కుబేరునికి కుమారుడు ఉంటాడు, నలకోబరుడు, మణిగిరి. అందుకని వాళ్ళకి శాప విమోచనం కలిగించాలి. అవతార ప్రయోజనం లేకపోతే ఆయన పని చేయలేదనుకోండి, రోడ్డు కట్టడం, అక్కడికి వెళ్ళడం జరగలేదు, మళ్ళీ అవతారం కట్టాలి వాళ్ళ కోసం. ఎందుకంటే నారదుడు అన్నారు,
భగవంతుడు కృష్ణుడుగా అవతరిస్తాడు, ఆయన మీద శాప విమోచన, ఆ పనులన్నీ మొత్తం ప్రణాళిక అంతా అవలేదన్నాడు, వెళ్ళిపోతాడు. అందుకే ఆ లీల కోసం ఆయన అధిక శ్రీకృష్ణ లీలలు అంటారు. మీరు గమనించారు, రామలీలలు అనరు, శివలీలలు అనరు. ఏ దేవుడికి లీలలు, బుద్ధుడు లీలలు, ఎవరికి లీలలు ఉండవచ్చు, శ్రీకృష్ణుడికి లీలలు. అంటే భాగవంతుడికి లీల. లీల అంటే ఏమిటండి? కర్మకి లీలకి తేడా ఉంది. మనం చేసేది కర్మ, భగవంతుడు చేస్తే అది లీల. ఎందుకని? మనం ఎవరింటికైనా వెళ్ళి పాలకొండలు పగలగొట్టి, పేర్కొండలు పగలగొట్టి ఎన్న పూసుకున్నాం అనుకో, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. అప్పుడు నేను శ్రీకృష్ణుడు లీల చేశాను, లోపలికి మేము చూపిస్తాడు ఏమంటారు పోలీసు. వారు తమదయ్యే చేయడంలో విచారిస్తారు. అప్పుడు మొత్తం లీల అవుతుంది. ఒప్పుకోరండి, ఎందుకంటే మనం చేసింది కర్మ ఇది కదా. ఆయన చేస్తే లీల అయిందండి. కర్మకి లీలకి తేడా ఏమిటంటే, ఆనందం కోసం చేసేది కర్మ, ఆనందంగా ఉండి చేసేది లీల. అది తేడా. మనం ఏ పని చేసినా ఆనందంగా ఉండి చెయ్యాలి, ఆనందం ఆశించి చెయ్యకూడదు. మీరు ఏ పని చేస్తున్నప్పుడు ఎవరినైనా ప్రశ్నించండి, మిమ్మల్ని మీరైనా ప్రశ్నించుకోండి. బట్టలు ఉతుకుతున్నా, బట్టలు మడతడుతున్నా మనం ఏమనుకుంటామంటే ఈ బట్టలు చాలా అందంగా ఉంటాయి, చాకలు బాగా ఉతికారు, ఏదో అనుకుంటా ఉంటుంది. దీనివల్ల ఈ బట్టలు మడతంటే అయిపోతే తొందరగా బయటికి వెళ్ళిపోతుంటే ఈ బట్టలు మడతడం అయిపోవాలని ఆలోచిస్తున్నావమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోవడం కోసం. అందుకని బట్టలు మడత పెట్టడంలో నీకు ఆనందం లేదు. ఈ పని అయిపోతుంది. వంట చూస్తున్న వాళ్ళు ఏమంటారు, మరి ఈ గొడవ వదిలిపోతే సుఖంగా సీరియల్ టైం అయింది కూడా. అంటే సీరియల్ కోసం నువ్వు వంట చేస్తావు. ఇక తినవాడు బతుకంతా సీరియల్ అయిపోతుంది. ఇదైపోతే పిల్లలు మీరు చదవలేకపోతున్నావమ్మా, నాకు ఎంసెట్ ఎక్కడ లేదు అంటే ఒక్క ఏడాది నువ్వు కష్టపడ్డావంటే అయిపోయింది. అక్కడ ఏదో ఫలితం ఆశించాం. ముందు వాడు చదవలేకపోతున్నాడు అంటున్నాడు, అది పట్టించుకోవాలి. ఆ చదువు అవసరమా? వాడు అయిపోతున్న ఆత్మహత్య చేసుకుంటే ఏడ్చేది మనమేనా? కానీ వాడు ఏం చెబుతా ఉంటారు, ఒక ఏడాది కష్టపడినా అసలు అర్థం కావట్లేదంటే కష్టపడమంటారండి. ముందు ఎందుకు అర్థం కావట్లేదు అనుకోవాలి. అక్కడికి వెళ్ళాలి. ఇది ఏం చెప్తారు, మా వాడు ఎందుకు అర్థం కావట్లా, వాడు ఎందుకు వచ్చి చూస్తున్నాడు. ఇది మనం అశ్రద్ధ చేసి ఒక్క బాబా గారికి దండం పెట్టుకోవాలి. అంటే మీరు ఎంసెట్ బాబా గారు రాయనా, సమస్తం వదిలేసారు, కాలు మీద ఆయుష్ కూర్చోడా, నీ గురించి ఎంసెట్ ఆయన రాయనా, అయితే డాక్టర్ పని కూడా బాబా గారు చేస్తారని మీ అబ్బాయికి జీతం కూడా బాబా గారికి ఇవ్వాలి. ఇస్తారా? డాక్టర్ పని మన అబ్బాయి చేయాలి. వాడు అమెరికాలో ఉండాలి, వాడు ఆస్ట్రేలియాలో ఉండాలి. బాబా గారు మన కోరికలు చేర్చాలి. బాబా ఎందుకంటే మన కోసం ఆయన అఖండమైన తపస్సు చేసింది, ప్రపంచాన్నంతా వదిలేసింది, 20 ఏళ్ల పాటు అనామకంగా ఎక్కడో బతుకుంది, చుట్టుకంగా ఆరోగ్యం అవుతుంది, జీవితం అంతా భిక్షాటం చేసుకుంటూ బతికింది మన దిక్కుమారిన కోరికల కోసం. దయచేసి బాబా భక్తులు నిజాయితీ ప్రదర్శించండి, చిత్తశుద్ధి ప్రదర్శించండి. పిచ్చి కోరికలు ఆయన దగ్గర చెప్పకండి. కోరికలు కోరుతున్నావు అంటే బాబా గురికి వచ్చే అధికారం నీకు లే. బాబా కళ్ళ ఎదురుగా చూపుతున్నా, బాబా మీద నమ్మకంగా చూపుతున్నా. కోరికలు పోయిన వాళ్ళే గుడికి రావాలి, కోరికల కోసం గుడికి రావాలి. ఆ కోరిక ఈ కోరిక చివరికి ఎవరితో ప్రేమిస్తాడో సన్నాసి, అది వీడికి ఐలవ్యం చెప్పడం కోసం బాబా గుడి చుట్టూ తిరుగుతాడు ప్రదక్షిణ. అది కూడా వచ్చింది. మరి ఈ మాత్రం ప్రేమ బాబా గారే చూసుకునేవాడుగా. ఆయనేమో అన్ని మానేసి బ్రహ్మచారిగా కూర్చుంటాడా? నీ ప్రేమ ఆయన పండించాలా? ఆయనకి ఐలవ్యం చెప్పడం తప్ప వేరే పని లేదా? మనం అలా తయారు చేసామంటే మొత్తం జాతర దిక్కుమాలిన కోరికలని దేవుడు తీరుస్తారా? వాళ్ళ తపస్సు, వాళ్ళ జ్ఞానాలు, వాళ్ళ అవతారాలు ఇందుకోసమా? అసలు మన కోరికైనా ఇది గొడవడినేనా? ఈ కోరిక నశించగా అధ్యాత్మ. మనం దురదృష్టం ఏంటంటే మొత్తం భక్తి మార్గం అంతా కోరికల కోసమే, కోరికల కోసం. పైగా ఇదో ప్రచారం ఎక్కడ? నేను ఆ గుళ్ళోకి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేశానండి, అనుకున్నది నువ్వు అనుకోవాలి మంచిదేనా? నేను అనుకుంటానమ్మా ఎవరో బద్దలు చేద్దామని నేను ప్రదక్షిణం చేస్తా. బాబా గారు జీవిస్తే బాబా గారు నాతో పాటు హంతకుడు కాదా? దయచేసి ఆలోచించండి. నా కోరిక చేస్తారా? అది కోరిక సరైందేనా? నాకు ఎవరికంటే కోపం ఉందమ్మా, వాడు చంపుదాం అనుకుంటా. నేనేమనుకుంటాను, రోజు 11 ప్రదక్షిణం చేస్తాను, ఏడాదంతా అంతే అనుకుంటా. నన్ను అనుగ్రహించి బాబా నేను నా చేత మనం చంపిస్తే ఆయన హంతకుడు బాగా కోరిక తెలిసిన పెట్టండి. అర్థం ఏమో ఆ కోరిక సరైందే కదా. ఎందుకు కోరుతున్న అవసరం ఉందని? వాడు కూడా అదే కోరితే, వాడు చుట్టూ తిరిగితే కోరిక గుళ్ళు కట్టింది అర్థం చేసుకుంటామని తెచ్చేసి గుడి ఉన్నది కోరికలు తీరడానికి కాదండి, కోరికలు లేకుండా మనస్సును నిగ్రహించుకోవడానికి. గుడి తత్వమే. గుళ్ళు పెట్టి రోజు కోరికలు కోరుకున్నాము అంటే దుకాణానికి వెళ్ళడానికి, కిరాణం కొట్టుకు వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి తేడా లేనట్టే. అందుకే వివేకానందులు చెబుతారు, 20 ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ల వాడు వెళితే తప్పు అన్నాడమ్మా. ఎందుకన్నాడు గ్రహిద్దాం. నేరము ఘోరము అంటారు. 60 ఏళ్ళు వచ్చేదానికి గుడిలో ఉన్నవాడు, గుండెల్లో ఉన్నవాడు ఒక్కడే తెలియాలి, లేకపోతే ఆ బ్రతుకే దండ. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినాక గుళ్ళోనే అంటాం. ఎల్కేజీ బడిలో కూర్చో, గుళ్ళో అవసరం. నీకేం జ్ఞానం రాలేదు. గుళ్ళో ఉన్నది నీ గుండెల్లో ఉన్నది ఒకటి, నీకు అర్థం కావట్లేదు.
నారదుడు కదా అర్థమైంది కాబట్టి ఆయన దేవుడిని చూశాడు, అర్థం కాలేదు కాబట్టి యశోద మానవుని చూశాడు. తన బిడ్డ అనుకున్నాడు దుఃఖిస్తుంది. అదే లాసుకు ఏం చూశాడు, అసలు భగవంతుడు బంధించే విధానం ఏమిటో చూశాడు. ఆయన అహంకార మమకారాల కారణంగా భగవంతుడు బంధించలేకపోతున్న మానవులారా తెలుసుకోండి తెలుసుకోండి తెలుసుకోండి. అందుకే నారదుడు ఇక్కడ ఈ రోటి కట్టివేయబడిన బాలకృష్ణును చూసి అప్పుడు పైకెళ్ళి మహర్షులు ఉన్నారు, ద్వాపరయుగంలో మహర్షులు ఉన్నారుగా, వ్యాసుడు మహర్షిగా, విశ్వామిత్రుడు మహర్షిగా 3 మంది మహర్షులు ఉన్నారు. వారందరూ అక్కడక్కడ తపస్సులు చేస్తున్నారు. ఆశ్రమాల్లో కూర్చొని వేదాంత గ్రంథాలు చదువుతూ చర్చించుకుంటారు. వాళ్ళతో అన్నమాట ఆనవాస మీ పుస్తకాలు చేసి మీ తపస్సు మానేది, నేను దేవుడిని చూశా, కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి. మీకు దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మీ గ్రంథాల్లో లేవు, మీ పుస్తకాల్లో లేవు, మీ మస్తకాల్లో లేవు, మీ తపస్సుల్లో లేవు. వరమిమోపదేశమాద్రియధ్వం నిరాశకుడు చెబుతున్నాడు స్పష్టంగా దేవుడు ఎక్కడున్నాడు. వరమిమోపదేశమాద్రియధ్వం నిగమవనేషు నితాంతచారఖిన్నాక వరమిమోపదేశమాద్రియధ్వం నిగమవనేషు నితాంతచారఖిన్నాక నిగమవనేషు నితాంతచారఖిన్నాక విచినుత భవనేషు వల్లవీనాం విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం. మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారయ్యా వరం ఇమం ఉపదేశం ఆద్రియత్వం. మహర్షులారా నేను చూసిచ్చాను మీకు ఉపదేశం చేస్తున్నాను, దయచేసి గ్రహించండి, దయచేసి గ్రహించండి, కాదనకండి, నా మాట నమ్మండి, లేక మోసపోతారు మీరు. నిగమవనేషు నితాంతచారఖిన్నాక వేదాంత గ్రంథాల్లో 10 ఉపనిషత్తులు చదువుతున్నారు, 4 వేదాలు చదువుతున్నారు, 6 శాస్త్రాలు చదువుతున్నారు. మీకు ఎక్కడైనా దేవుడు దగ్గర చదువుతున్న వారంతా కనబడతామండి. 3 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాం మనం, గురు చరిత్ర కానీ గొప్ప గ్రంథాలు చదువుతున్నాం. బయటికి వెళ్ళి ఏం చెప్తున్నాం మనం? గురు చరిత్ర చదివాక కోరికలు తీరేయని చెప్తున్నాం. గురు చరిత్ర చదివేది కోరికలు తీరడానికి కాదమ్మా, కోరికలు నశించడానికి. గురు చరిత్ర నిజంగా చదివితే మన కోరికలు ఉండవు. గురు చరిత్ర చదివేక్కడ కోరికలు ఉంటున్నాయంటే గురువు అర్థం కాదు, చరిత్రార్థం కాదు. అది చదువుతూ ఉండడం ఇంకా చిన్నపిల్లలు ఎక్కడ చదివినట్టే. ఇంకా దానికి నియమం మనం గురువారం అట్టిపండు కొబ్బరికాయ మొత్తం పెట్టి మొత్తం చుట్టూ జాగ్రత్త పెట్టి పైగా ప్రయాణంలో జరిగే విధానం వేరు, ఇంట్లో జరిగే విధానం వేరు, ఊళ్ళో జరిగే విధానం, మొత్తం అజ్ఞానంలో జాతిని ముంచడం. ఒక భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఇన్ని నిబంధనలు ఉంటాయా? ఈ నిబంధనల మధ్యలో, ఈ సారగుళ్ళ మధ్యలో, ఈ బూజు మధ్యలో దేవుడు దొరుకుతాడా? ప్రతిదీ నిబంధన. దానికోసం పుస్తకాలు, దానికోసం అమ్మకాలు, దాన్ని మళ్ళీ దానం ఇచ్చామన్నాం. ఎవడో చదవడు, దానం ఇస్తారు. దానికి నిరాశకుడు సమాధానం చెబుతున్నాడు, మీ పుస్తకాల్లో దొరకరు, మీరు ఎన్ని ఏళ్ళు చదివినా దొరకరు. ఎక్కడ దొరుకుతాడే? ఉపనిషదర్థం ఉలూకలేని మొత్తము. సర్వ ఉపనిషత్తుల సారాంశం దేన్ని బోధిస్తుందో ఆ బోధకి రూపం ఇక్కడ రోటి కట్టివేయబడి ఉందయ్యా. ఉపనిషదర్థం ఉలూకలేని మొత్తం. ఉలూకల అంటే రూపు. ఈ ఉపనిషత్తులన్నీ సారాంశంగా దేన్ని బోధిస్తున్నాయి? ఏకమేవాద్వితీయం బ్రహ్మ నేగనాస్తి కించన. ఒకే ఒక తత్వం ఉంది, భగవతత్వం. దాన్నే బ్రహ్మ అంటారు, దాన్నే రాముడు అంటారు, దాన్నే కృష్ణుడు అంటారు, దాన్నే షిరిడీ సాయి అంటారు. పేర్లు మారింది. ఆ యుగంలో కృష్ణుడు, ఈ యుగంలో షిరిడీ సాయి. ఇంకో యుగంలో ఇంకో రకంగా ఉంటాడు, మనకు అభ్యంతరం. మళ్ళీ మనకి బాబా భక్తులుగా మనకు అహంకారం ఏమి వస్తుంది? బాబాను మించిన వాళ్ళు ముంచిన వాళ్ళని మాట్లాడుతున్నామంటే నీకు బాబా అర్థం కాదు. అసలు ఇంకొకరితో బాబాగా ఇంకొకరిగా పోస్తున్నాడు, మనకు బాబా అర్థం కాదు. ఆ పోలికి ఆయనకి నచ్చదు. నువ్వు ఎందుకు మించిన వాడు అనుకుంటున్నావు? నువ్వు కొలుస్తున్నావు కాబట్టి ఆయన ఇప్పుడు అందరినీ మించిపోవాలి అర్జెంటుగా, అంటే నీ అహంకారం. ఆయనకి లేదు. ఆయన 100 మంది ముంచిపోయినా ఆయనకేం బాధ లేదు, 100 మంది ఆయన ముంచిపోయినా ఆయనకేం బాధ లేదు. కానీ మనకెలా ఉంటుందంటే నేను కొలిచే దేవుడు అంటే కేనెట్టు కొలిచావా? నేను కొలిచే దేవుడు. ఇదే మత కలహాలకు దారి తీస్తుంది చివరికి. బాబా మీద కూడా ఎన్ని బరికి వారి చర్చలు టీవీలో జరిగాయో తెలుసు. ఆ చర్చలు జరిగే కూడా నేను చాలా ధైర్యంగా స్పష్టంగా సమాధానం చెప్పా. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి. బాబా భగవంతుడు కాకపోతే భగవంతుడు అన్న మాటకు అర్థమే లేదని చెప్పాను నేను స్పష్టంగా. చర్చలు కాదండి, అవతార పురుషుల యొక్క వేళ్ళని మనం కాదు విమర్శించుకుంటూ కూర్చుని. అసలు ఆయన ప్రయోజనం ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటని ఆలోచిస్తే విషయం అవుతుంది. అందుకే మీరు ఏ గ్రంథాల్లో వెతకల్లా, ఏ పారాయణ చేయడం కంటే కూడా ముఖ్యమైన మన హృదయంలోకి ఆయన ఆహ్వానించడం, నిరంతరం స్మరించాలి.
అందుకని ఉపనిషదర్థం గురువు కలేని మొత్తం ఇచ్చునంత భవనేషు వల్లమ్యన. మీరు ఈ కులపాలెంలో గొడవాళ్ళు ఇంట్లో చూడండియా, రొట్టి కట్టేయబడిందయా, పదార్థం పరమార్థాన్ని పదార్థంగా భావించి కట్టేశారయ్యా, మళ్ళీ ఆవిడ కట్టు విప్పిందంటే ఈయన మనకు కనపడ్డాయా, వెళ్ళి చూసుకోండియా, దండం పెట్టుకొని చెప్పాడు. ఆయన దండం పెట్టుకొని అందరినీ పెట్టుకుంటారు. కళ్ళ ముందున్నటువంటి భగవంతుడు అంటే గుండెల్లో ఉన్న దేవుడమ్మ. గుండెల్లో ఉన్న దేవుణ్ణి చూడడం మానేసి గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు మొత్తం తిరిగితే సదరన్ ట్రావెల్స్ వాళ్ళు బాగుపడతారు. మనకు కలిసి వచ్చింది. యాత్రా స్పెషల్ వాళ్ళందరూ బాగుపడతారు. మొత్తం అది చూసాం ఇది చూసాం. కాశీలో నీళ్లు తెచ్చాం, రామేశ్వరంలో పోసాం, రామేశ్వరంలో నీళ్లు తెచ్చాం, కాశీలో పోసాం. అత్తగారితో తగాదా పెట్టుకున్నాం, తోడలతో తగాదా పెట్టుకున్నాం. ఇంక కాశీ రామేశ్వరం పడలేక తోడుకోవడం నచ్చదు, మొగ్గు నచ్చదు, బెళ్ళ నచ్చదు, భార్య భర్తల బంధాలు ఉండవు, పిల్లల బంధాలు అసలే లేవు. అది యాత్రలు మాత్రం బాగా చేసాం. ఆ ఇంటికి పెట్టుకున్నాం ఈ ప్రసాదం. నీళ్ళన్నా మన గోతులోనే మనం. ఇదేం పనిచేసింది, ఇదేం పనిచేసింది, నా బుద్ధి ఏమన్నా మారిందా, నా బుద్ధి ఏమన్నా మారిందా అని ఆలోచిస్తేనే భగవంతుడు మనకు అర్థం. అందుకే భగవంతుడు యొక్క లీల ఎలా ఉంటుంది అంటే ఆనందేన యశోదయా. యమునా తీరంలో ఆయన వేణువు వాయిస్తూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కదండి ప్రధానంగా. ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు చూడండి లీలాశుకుడు. ఆనందేన యశోదయ సమదనం గోపంగనాభిశ్చిరం సమశంకం బలవిద్విషా సకుసుమం సిద్ధై సమశంకం బలవిద్విష సకుసుమై సిద్ధై పృథివ్యా ఆకులం సకుసుమై సిద్ధై పృథివ్యా ఆకులం సమశంకం బలవిద్విష సకుసుమై సిద్ధై పృథివ్యా ఆకులం శీర్ష్యం గోపకుమారకై శీర్ష్యం గోపకుమారకై సకరుణం పౌరై జనై సస్మితం యో దృష్ట సపునాదువో మురరిపు యో దృష్ట సపునాదువో మురరిపు ప్రోక్షిప్త గోవర్ధనగా ప్రోక్షిప్త గోవర్ధనగా ప్రోక్షిప్త గోవర్ధనక. ఆయన గోవర్ధన పర్వతం ఎత్తేట. ఆ ఎక్కినప్పుడు ఎవరెవరి దృష్టి ఎలా ఉందో చెబుతున్నాడు చూడండి. భగవంతుడిని ఎవరు ఎన్ని విధాలుగా అర్థం చేసుకుంటారో చెబుతున్నాడు. ఆయన భగవంతుడైనా వాళ్ళ కళ్ళ ముందే పర్వతాన్ని పట్టుకుని చిటికిన వేలుతో ఎత్తాడండి కృష్ణుడు. కేవలం కుడి చేతి చిటికిన వేలు, చూపుడు వేలు కూడా కాదు. అందులో కూడా ఒక రహస్యం ఉంది, ఊరికే చెప్పలేదు. నందుడు గోపాలు అందరూ ఏటా ఇంద్ర పూజ చేస్తారు. ఎందుకంటే ఇంద్రుడు లక్ష్యం కురిపిస్తాడు. కృష్ణుడు బాలకృష్ణుడు 7 ఏళ్ల వయస్సు. 7 ఏళ్ళు భాగవతం లెక్క ప్రకారం 7 ఏళ్ళు. ఇంకా బాల్య దశ వదలలేదు. నందుడితో నాన్నగారు ఏమిటి ఇంట్లో హడావుడి చేస్తున్నారు, అమ్మేమో పట్టు చీర కట్టేసింది, నచ్చాపోతే చీర కట్టేసింది, మీరేమిటో అభివృద్ధి తిరిగి వెళ్తున్నారు, నానా హడావుడి. ఇంద్ర పూజ నీకేం తెలియదు, ఓ చోట కూర్చో అసలు అవ్వగాలి అన్నట్టే. ఓహో ఇంద్ర పూజ అంటే మామూలుగా వదలగా గిన్నిచ్చే వరకు వదలేదు కదండి. గిన్నీస్ బుక్ మొత్తం నా గిన్నె నాకి రాత్రి అయితే బాగా కళ్ళు మూసుకొని రాత్రి అయిందని చెప్పాడు. ఇంకేం చదువుతాడు. ఇంద్ర పూజ అంటే నీకెందుకు చెప్పాల్సిందే, లేకపోతే మొత్తం పడతాం. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తాడు. అందువల్ల గోవర్ధన పర్వతం మీద గడ్డేది పెరుగుతాం. మనం గోవర్ధన పర్వతం మీదకి వెళ్ళి మనం ఇంద్రుడిని పూజించాం. అంటే కృష్ణుడు అన్నాడు 7 ఏళ్ల అబ్బాయి ఎంత తెలివిగా మాట్లాడు చూడండి. వర్షం కురిపించేది ఇంద్రుడైతే కావచ్చు, కానీ గోవర్ధన పర్వతం మనకు ఎంతో ముఖ్యం కదా. దాని మీద ఉన్న చెట్లు కారణంగానే గడ్డి కారణంగానే గోవులు బతుకుతున్నాయి కదా. ఆ చెట్ల ఫలాలు తిని మనం బతుకుతున్నాం కదా. ఆ పర్వతాన్ని భగవంతుడిగా పూజించవచ్చు కదా అన్నారండి బాలకృష్ణుని పర్యావరణ దీక్ష. గోవర్ధన పర్వతంలో ఉద్దేశిని మన చుట్టూ చెట్లు పర్వతాలు నదులు అన్నీ ఎలా ఉన్నా వాళ్ళ కాపాడుకోవాలి. పర్వతాలు ఎత్తుగా ఉంటాయి, భగవంతుడు పెట్టాడు. ఎందుకోసం అంటే మేఘాలని పర్వతాలు అడ్డుకుంటే అప్పుడు వర్షాలు కురుస్తాయి. పర్వతాలన్నీ గనుల కోసం తవ్వి రాయసేమనుకోవడం మొత్తం ఆ కొండం నాయకుడు ఈ కొండం నాయకుడు మొత్తం తవ్వేస్తే మనకి ఇక్కడ ఏముండదు. వినాయక చవితికి కూడా రానున్నావు మొత్తం అందులో తవ్వకుండా తవ్వేస్తారు. మనకి బంగారు కొండలు తయారయ్యాయి. అంటే కొండలు తవ్వకూడదు, తవ్వనివ్వకూడదు, అక్కడ ఫ్యాక్టరీలు కట్టకూడదు, వాయువు కలుషితం కాకూడదు. పంచభూతాన్ని మనం కాపాడుకోవాలి. పర్వతాలను కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి, సూర్యుని వెలుగును కాపాడుకోవాలి, చంద్రుని వెలుగును కాపాడుకోవాలి. ఏమీ కాపాడుకోలేకపోగా మొత్తం ప్లాస్టిక్ సంచులు తీసుకెళ్ళి బయట వాడుతున్నాం. మొత్తం విపరీతంగా వాడటం. సంతకడితే సంచి తీసుకెళ్ళి ఎల్లారు వేలు ఇంటి ఆయన వేడు మొత్తం 3 వాహాలు వేసుకుని వెళ్ళవే సంతకి. వచ్చేటప్పుడు మొత్తం ఒక 100 సంచులు వేసుకుని రావాలి. మన సంచిత కర్మఫలం అంతా ఆ సంచులు పెట్టుకు రావాలి. అరటికాయలు కోసంచి, వెంకాయలు కోసంచి, ఈవుడు కోసంచి ఉండాలి ముందు.
ఇవన్నీ కలిపి మొత్తం చెత్తముట్లో వాడు బట్టి పోయి దీనికి మొత్తం విరుగుడేనండి గోవర్ధనోత్సరణం. ప్రకృతిని పూజించండి, పర్వతాలను పూజించండి, వేరే దేవతలు ఎక్కడ ఉంటారు? అదండి కూర్చున్న మాట. మనం ప్రకృతిని కాపాడుకుంటే వర్షం గొడవలు ఎందుకుంటుందండి? కానీ కృష్ణుడు చేసిన పనిని అందరూ త్వరగా చూసేట. ఆనందేయమయశోదయ పర్వతం పైకెత్తి పట్టుకుంటే మా అబ్బాయి ఎంత గొప్ప పని చేశాడో. ర్యాంక్ చూడండి, పక్కన తల్లి ఉంటుంది చూడండి. ర్యాంక్ వచ్చిన విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం.